ప్రియమైన వాళ్ళారా, మరొక దేవుని యొక్క సందేశంతో మేము ముందుకు రావడానికి దేవుడిచ్చిన అవకాశం దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం పెట్ట శుభములు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథం మానవ చరిత్రకి ముందుని జరిగిన కొన్ని విషయాలను, అలాగే రాబో కాలంలో జరగబోతున్న విషయాలని, ప్రస్తుత కార్యములు కూడా తెలియజేస్తున్నటువంటి గ్రంథం. గతంలో 10వ అధ్యాయం 11వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకు మిత్రమో తెలియదు, నేనైతే అలాగా నా యొక్క ప్లాన్ చేయలేదు. కానీ 11వ అధ్యాయంలో 14వ వచనం వరకు వచ్చి ధ్యానాన్ని ఆఫ్ చేయడం జరిగింది. కానీ ప్రేమికుల వల్ల 19వ వచనాన్ని మీకు నేను చదివి అందులో ఉన్న ఒక ఆలయం కూర్చున్నట్టు మర్మాన్ని మీతో నేను పంచుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఈ 11వ అధ్యాయం 15వ వచనం నుంచి మన ధ్యానం ప్రారంభిస్తున్నాం. ఆ తర్వాత 12వ అధ్యాయంలో కూడా వెళ్తాం. ఈ 12వ అధ్యాయంలో గొప్ప చరిత్ర ఇమిడి ఉంది. అది సామాన్యమైన దృష్టితో చూస్తే ఏమాత్రం కూడా తెలియదు. అపేక్షతో, దేవుని సహాయంతో ఆ వాక్యాన్ని కానీ మనం తరచి ధ్యానించగలిగితే అప్పుడు దేవుడు వాటిని బయలుపరుస్తాడనమాట. కాబట్టి ప్రేమికుల వల్ల ఈ మొదటిగా 15వ వచనం చదువుకుంటున్నాం. ఇందులో 7వ దూత బోరబోదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఈ శబ్దములు ఎందుకు పుట్టాయి? ఈ శబ్దాలకి మనం ఈ 19వ వచనం యొక్క ఆఖరి 2 లైన్స్ని కూడా మనం జతపరచుకోవచ్చు. చూడండి, 19వ వచనం 11వ అధ్యాయం. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టాయి. ప్రియమైన వాళ్ళారా, ఈ శబ్దములు, ఆ శబ్దములు, పరలోకంలో శబ్దములు, వాటి రెస్పాన్స్గా భూమిపైన కొన్ని శబ్దములు, అంటే దేవుని యొక్క గొప్ప విజయ సంకేతంగా మనం భావించవచ్చు. ఎందుచేతనో ఇక్కడ మనం తప్పనిసరిగా సైతాను కోసం, అపవాది కోసం కొన్ని మాటలు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఈ ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము 3వ వచనంలో నుంచి సైతాను యొక్క ప్రస్తావన ప్రారంభమైంది. ఆ సైతాన్ని అక్కడ ఏమి సంబోధించబడ్డదంటే ఎర్రని మహా ఘట సర్పము అని చెప్పబడ్డది. ప్రేమికుల వల్ల ఈ యొక్క ఘట సర్పం గూర్చి పరిశుద్ధ గ్రంథంలో మొదటగా యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం చూడాలి మనం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే 11వ వచనంలో, దేవుని తోట ఏదేనిలో నీవు ఉంటివి, మాణిక్యము, గోమేరికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, సులుమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమించబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించు వారిను నీకు సిద్ధమై అభిషేకం నందిని కెరూబువై ఒక ఆశ్రయంగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి. కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. ప్రియమైన ఎంతటి వైభవము దేవుడు ఒక కెరూబుకి ఇచ్చాడు. ఆ కెరూబు చేసే పనులు ఎటువంటివో మనకు తెలియదు, కానీ దేవుడు ఈ కెరూబు అనేటువంటి ఉన్నతమైన స్థాయికి సంబంధించినటువంటి దేవదూతకి చాలా ఉన్నతమైన ఆధిక్యత ఇచ్చాడు. దేవుడు ఎన్నో అమూల్యమైన రత్నములతో, బంగారంతో పొదగబడ్డాలి, అందముతో నింపబడ్డది, సౌందర్యంతో నింపబడ్డది, అధికారం కూడా దేవుడు ఇచ్చుంటాడు. పరలోకంలో ప్రేమికుల వల్ల మొదట్లో 9 రకాలైన దేవదూతలు మాత్రమే ఉండేవారు. ఇంకా మానవులు అప్పటికి సృజించబడవలసిన అవసరం దేవునికి కలగలేదు. ఎప్పుడైతే ఈ యొక్క దేవదూతల్లో ప్రేమికుల వల్ల ముఖ్యంగా ఈ కెరూబుకి సంబంధించిన లేదా మద్దతు పలికినటువంటి మరికొన్ని దేవదూతలు
వీరు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారో, చూడండి అక్కడ రాయబడిన మాట చూడండి 15వ వచనంలో, నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయించి వచ్చితివి కనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య నీవు ఇక్కడ సంచరించావు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యం చూచుకొని నువ్వు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటుంది. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించదు. ఇది సైతానుని గూర్చి వ్రాయబడిన ప్రత్యేకమైన మాట. మొదట పరిశుద్ధమైన కెరూబు పరలోకంలో, కానీ తనలో పాపం కనబడిన రోజున, పాపం ఎందుకు వాళ్ళకి కనిపించింది? తన జ్ఞానాన్ని పాడు చేసుకోవడం, తన సౌందర్యాన్ని బట్టి గర్వించడం, దేవుని కంటే అన్న మాట తన హృదయంలో పుట్టింది కాబట్టి, దేవుని మించి లేదా దేవునితో సమానము అన్న మాట పుట్టింది కాబట్టి ప్రేమైన అది పాపము. ప్రేమైన వాళ్ళరా, మన దేవుడు ఎవరితో కూడా సరిపోల్చదగిన కాదు. ఆయన అత్యున్నతమైనటువంటి వాడు. ఆయనతో దేన్ని కూడా పోల్చలేము, అసామాన్యుడు. అందుకోసం ప్రేమైన వాళ్ళరా, ఈ కెరూబుగా ఉన్నవాడు సైతానుగా మార్పు చెందాడు. ఆ తర్వాత ప్రేమైన వాళ్ళరా, మనం యెషయా గ్రంథం 14వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం, అక్కడ వాడిని గూర్చి మరికొన్ని విషయాలు రాయబడ్డాయి. వాడు ఏ విధంగా పడద్రోయబడ్డాడు అన్న మాటలో 12వ వచనం చూద్దాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానుగా చేసుకుందును అని నువ్వు మనసులో అనుకొంటివి కదా. నువ్వు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడితివి. ప్రియమైన వాళ్ళరా, సైతాన్ని ఎప్పుడైతే దేవునితో సమానుగా ఎంచుకొని దేవుడు ఆ ఉన్నతమైన స్థలముతో సమానమైనగా తాను కూడా ఒక సింహాసనాన్ని అధిష్ఠించాలని ఎప్పుడైతే హెచ్చించుకోవడానికి ఆలోచించాడో, అప్పుడు దేవుడు ప్రేమైన వాళ్ళరా వాడి విషయంలో ఆలోచన చేసి వానికి వెంటనే అక్కడ తీర్పు తీర్చి వాడిని భూలోకంలోకి తోసివేయడానికి నిర్ణయించుకున్నాడు. ప్రేమైన వాళ్ళరా, ఇది సైతాను యొక్క కొద్దిగా చరిత్ర. ఇది ఎప్పుడు సంభవించింది? మానవ జాతి భూమిపైన ఇంకా సృజించబడక మునుపు జరిగినటువంటి విషయం. ఆ తర్వాత ప్రేమైన వాళ్ళరా, వాడికి అవకాశం ఉన్నప్పుడల్లా, ఎందుకంటే దేవుడు అడ్డంకి పెట్టలేదు, కానీ వాడు నిందలు మోపడానికి వాడికి అవకాశం లేదు. కానీ వాడికి ఇతర దేవదూతలతో కలిసి పరలోకంలోకి వెళ్ళి నివసించడానికి అవకాశం లేదు. కానీ పరలోకమును దర్శించుకొని రావడానికి వాడికి అవకాశం ఉన్నట్టుగా నేను కొన్ని వాక్యాలు బట్టి నేను గ్రహించాను. కాబట్టే వాడికి తర్వాత దినాల్లో యోబు విషయమై టాపిక్ వచ్చినప్పుడు ఇతర దేవదూతలతో కలిసి పరలోకానికి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, అది పరలోకం అని చెప్పబడలేదు, దేవుని సన్నిధికి వెళ్ళబడినట్టుగా మనం అక్కడ చదువుకోవచ్చు యోబు గ్రంథంలో. కాబట్టి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఆ యొక్క సంభాషణలో యోబుని చూచితివా అన్న సంభాషణ రావడం, తర్వాత యోబుకి శోధనలు ప్రారంభించబడడం, ఇవన్నీ జరిగాయి. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, వాడికి నివాస స్థలముగా ఉన్నటువంటి పరలోకం నుంచి వాడు త్రోసివేయబడ్డాడు. పరలోకాన్ని దర్శించే అవకాశం వాడికి అప్పుడప్పుడు కలగొచ్చు. దేవుడు ఎలవ్ చేస్తే, దేవుడు ఒప్పుకుంటే తప్ప వాడికి ఇంకా పరలోకంలో వాడికి కానీ వాడికి మద్దతు పలికినటువంటి దేవదూతలు కానీ ఇంకా స్థానం లేదు. కాబట్టి ఏమైందంటే వాడు భూమిపైకి త్రోసివేయబడ్డాడు. చూడండి, ఇక్కడ 7వ వచనం చూద్దాం. వాడు దేవుడు ఎప్పుడైతే జడ్జిమెంట్ చేసి నీకు ఇంకా పరలోకంలో స్థానం లేదు అని చెప్పాడో, వాడు తిరుగుబాటు చేశాడు ఓపెన్గా. అప్పుడు దేవునితోనే దెబ్బలాడడానికి, దేవుని శక్తిని ఎంతో కొంతగా ఊహించుంటాడు సైతాను. కాబట్టి దేవునితో దెబ్బలాడడానికి, యుద్ధానికి సిద్ధపడ్డాడు.
కానీ దేవుడు కానీ సైతాన్తో కానీ యుద్ధానికి సిద్ధపడి ఉంటే, అంటే ఆయనే స్వయంగా కానీ ఆ యొక్క వారికి ఆపోజిట్గా నిలబడి యుద్ధం ఆడదాం అన్న ఉద్దేశం ఉంటే తను తాను ఏమనుకుంటాడు, నేను దేవుడితో సమానుని అని భావించుండేవాడేమో. కానీ ఇక్కడ ప్రేమైన వాళ్ళారా, దేవుడు మిఖాయేల్ దేవదూతను పంపించాడు. ఆ మిఖాయేల్ దేవదూత ఎటువంటిది, ఈ 9 రకాలైనటువంటి డిఫరెంట్ స్టేజ్ల్లో ఉన్నటువంటి దేవదూతల్లో మేబీ లాస్ట్ బట్ 2 or 3 సెకండ్ ఆర్ థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి దేవదూత మిఖాయేల్ దేవదూత. అంటే ఈవెన్ కెరూబు కాదు, సెరాపులు కూడా కాదు, అటు కాస్త ఇంకా తక్కువ స్థాయి దేవదూత మిఖాయేల్ దేవదూత. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆ స్థాయి దేవదూత నియమించబడ్డాడు సైతాన్తో యుద్ధం చేయడానికి. ఆ మాటలు మనకు చదువుకోబోతున్నాం. చూడండి ఒకసారి 7వ వచనం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. అంతటా పరలోకమందు యుద్ధం జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధం చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరి కానీ గెలవలేకపోయి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. ఈ మాటకి ప్రేమిని వల్ల మనం ఈ 4వ వచనాన్ని కలుపుకోవాలి. ఎలాగంటే దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను అన్నమాట. అంటే ఓడిపోయాడు సైతానుడు, దేవుని రాజ్యంలో ఉండకుండా మిఖాయేలుతో యుద్ధం చేసి ఓడిపోయాడు. వాడు పడద్రోయబడ్డాడు. వాడు ఏం చేసింటే వాడితో పాటు దూతల్లో 3వ వంతు దూతలు ఎవరైతే వాడికి మద్దతు పలికారో వారందరినీ తీసుకొని భూమిపైన పడిపోవడం జరిగింది. ఇంకా వాడికి పరలోకంలోకి ఆ నివాసయోగ్యమైన స్థలంగా కాకుండా ఇంకా వాడిని అక్కడి నుంచి త్రోసివేయడం జరిగింది. కాబట్టి వాడికి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు మనం గ్రహించవలసింది ఏంటంటే 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం 15వ వచనంలో వచ్చినటువంటి ఆ యొక్క శబ్దముని ఏంటంటే జయకేతములన్నమాట. ఆనందముతో జేజేలు స్తుతులు దేవునికి పలుకుతున్న శబ్దము. చూడండి ఇప్పుడు మళ్ళా 11వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఆ శబ్దము, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయన యుగ యుగముల వరకు ఏలునెను. ప్రేమిన వల్ల అక్కడ ఇంకా సైతానికి పాపానికి పరలోకములో తావు లేకుండా దేవుడు చేసేసాడు. కాబట్టి ఇంకా రాజ్యము పూర్తిగా ఇంకా అపోజిషన్ అన్నది లేకుండా, శత్రుత్వం కానీ పాపానికి తావు కానీ లేకుండా సంపూర్ణంగా దేవునిది అయిపోయింది. కాబట్టి ప్రేమిన వల్లరా అక్కడ దేవునికి గొప్ప శబ్దంతో స్తుతులు స్తోత్రములు చెల్లించబడ్డాయి. అక్కడ చూడండి 16వ వచనంలో, అంతటి దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడివైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అది శబ్దం. ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి చెల్లించున్న కృతజ్ఞతాస్తుల యొక్క శబ్దము, ఆ శబ్దంతో రిఫ్లెక్షను భూమిపైన జరిగింది. ఏంటంటే మెరుపులు, ధ్వనులు, మరి ఉరుములు, భూకంపం, గొప్ప వడగండ్లు భూమిపైన సంభవించినట్టుగా మనం భావించాలి. పరలోకంలో జరిగిన వాటి తాలూకా ప్రతిఫలంగా, రిఫ్లెక్షన్గా ప్రేమైన వల్ల ఆ యొక్క భూమిపై కూడా సంఘటనలు జరిగాయి. అంతేకాదు ప్రేమైన వల్ల ఈ సైతాన్ని గురించి మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 7వ వచనం తర్వాత 8వ వచనం తర్వాత మనం 9వ వచనం చూసినట్లయితే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పరద్రోయబడెను. ఇంకా వారికి పరలోకంలో తావు లేదు. పరిశుద్ధులతో పరమ తండ్రితో పరలోకములో పూర్తిగా వాడి యొక్క స్థానము కోల్పోయాడు. పరిశుద్ధులు అంటే భూలోకంలో నుంచి వెళ్ళేవాడు. ఆ 24 పెద్దలతో ప్రారంభించి ముద్రించబడినటువంటి 1,44,000 మంది ప్రత్యేకంగా 12 గోత్రాల నుంచి ఏర్పాటు చేయబడి ఇశ్రాయేలు వారితో కలుపుకుంటూ ఇంకా ప్రతి జనములో నుంచి, ప్రతి వంశములో నుంచి, ఆయా భాషలు మాట్లాడే వారి నుంచి వచ్చిన అనేక లెక్కింప సఖ్యం కానీ జనసమూహంతోనూ మహాశ్రమలు ఇంకా కొనసాగుతున్నాయి. కానీ అందులోంచి ఇంకా తర్వాత 2వ విడతగా కూడా వచ్చే వారందరితో కూడా కలుపుకుంటే వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండేటువంటి పరిశుద్ధులు అన్నమాట. వారితో ప్రేమైన వారి దేవుడు
దేవుడితో కలిసి వీరందరూ కూడా నిత్యము నివసిస్తారేమో కానీ ఇంకా అక్కడ ఈ యొక్క ఘట సర్పానికి లేకపోతే సైతాను అపవాదిగా పిలువబడే వానికి కానీ వానికి సాటి దూతలకు కానీ ఇంకా అక్కడ తావు లేదన్నమాట. వాడు పడద్రోయబడ్డాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే అది భూమి మీద పడద్రోయబెడ్ను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబెట్టి ప్రేమ ఆ వచనం 4వ వచనం మనం చూచాం. ఈ మాటల గురించి సమానమైన వాక్యం 4వ వచనం. 10వ వచనం చూసినట్లయితే మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగో చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును. ప్రేమిని వల్లరా 11వ అధ్యాయం 15వ వచనంలో ఏ మాటలు ఎత్తున్నాయో దానికి సంబంధించిన వాక్యం ఇది. మళ్ళా ఏమని ఉందంటే రక్షణయు శక్తియు రాజ్యము. రక్షణ ప్రేమిని వల్లరా రక్షకుడు కూడా పరలోకంలోకి వచ్చేసారు కాబట్టి ఆయనే వచ్చి మృత్యుంజయుడిగా యుగయుగముడు జీవించేవాడుగా వచ్చి ఆ స్క్రోల్స్ ఓపెన్ చేసి ముద్రలు ఓపెన్ చేసి గొర్రెపిల్ల దేవుడిగా జనాంగాన్ని తన రక్తం ఇచ్చి కలిగి కొనేటువంటి స్థితిని ఆయన కలిగి పరలోకంలోకి వచ్చారు కాబట్టి ఆయన భూలోకంలో అనుగ్రహించినటువంటి రక్షణ గూర్చి, అలాగే దేవుడు ఇప్పుడు సైతాన్ని కిందకి పంపించడంలో ఓడించి పంపించడంలో చూపించిన శక్తి, తాను అందుకు ప్రతిఫలంగా ఆయన స్థిరంగా నెలకొల్పినటువంటి తన రాజ్యమును గూర్చి. ప్రేమైన వాళ్ళు ఈ 3 విషయాలు చాలా గొప్పవి. రక్షణ, శక్తి, రాజ్యం. ఈ 3 కూడా ఎప్పటికీ తరతరములకు యుగములకు దేవునికి స్థిరపడిచిపోయాయి. ఇంక అంతవరకు కాస్త ఇతరులు, దేవునికి ఎప్పుడూ అనుమానం లేదు కానీ ఇతరులు కాస్త ఏ అపవాది సంబంధికులు లాంటి వారు ఒకవేళ ఏ పరిస్థితుల్లో సరే రాజ్యము మనకి కలుగుతాదేమో అన్నటువంటి అనుమానం కానీ ఆలోచన కానీ ఉంటే ఇంకా అవి ఎప్పటికీ కూడా తుడిచిపెట్టుకుపోయినట్టే, ఇంకా ఫుల్ స్టాప్ పడిపోయినట్టే. ఫర్ ఎవర్ ద హోల్ కింగ్డమ్ బిలాంగ్స్ టు ద ఆల్మైటీ గాడ్. కాబట్టి ఇప్పుడు నిలబెట్టారా ఈ మాటలు వారు తెలియజేస్తారు. అంతేకాదు గమనించండి, మన దేవుని వాయువు. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. అధికారము క్రీస్తు దాయను. యేసు అన్న పేరు ఎందుకు లేదు అక్కడ? యేసు క్రీస్తుని ఎందుకు సంబోధించబడలేదు? క్రీస్తు యేసుని కూడా ఎందుకు సంబోధించబడలేదు? ఇది మనం ఆలోచించాలి. ప్రేమిని వాళ్ళరా యేసు అన్నది రక్షకునికి భూమిపై ఇవ్వబడినటువంటి నామధేయం. క్రీస్తు అన్నది కాంకరర్కి ఇవ్వబడినటువంటి నామధేయం. హీ వాజ్ అనాయింటెడ్ లాంగ్ ఎగో బై ఆల్మైటీ గాడ్ ఇన్ హెవెన్. పరలోకమందు ఆయన భూమికి పునాదులు వేయబడక మునుపే ఆయన అభిషేకం పొందాడు. ఆయన పేరు క్రీస్తు. ఎప్పుడైతే ఫర్ ఎవర్గా అంటే ఎప్పటికీ ఇంకా తావులేని రీతిగా రాజ్యాన్ని సైతాను యొక్క అపోహల్లో నుంచి పూర్తిగా ఆ రాజ్యాన్ని విడుదల కలిగించి స్థిరపరిచారో ప్రేమిని వల్లరా ఆయన కాంకరర్ అయ్యారన్నమాట, విజయుడయ్యాడనమాట, గెలుపు పొందినవాడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు రాజ్యం ఎవరిదిరా అంటే క్రీస్తు రాజ్యం ఆయన. దేవుడు ఇంకా ఉన్నతుడుగా ఉన్నాడు. ఇక్కడ ఉన్నది ఏంటంటే క్రీస్తు రాజ్యం. ప్రేమిని వల్లరా మనం 5వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఆ ధూపద్రవ్యములు ఇవ్వబడ్డాయి. 5వ అధ్యాయం కాదు, ప్రేమిని 8వ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నప్పుడు పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపి ధూపద్రవ్యములు కూడా ఇవ్వబడ్డాయి. వాటి పొగ దేవుని దగ్గరికి చేరింది అని చదువుకున్నాం, ధ్యానించుకున్నాం. అంటే ఈ స్టేజీ కొంతమంది నివసించడానికి ఉంటున్నటువంటిది. ఇంకా ఉన్నతమైన స్థలంలో పరిశుద్ధులైన దేవుడు ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు ఈ వివరణలో చూస్తే రాజ్యము క్రీస్తుదయింది. దీనికి పైన ఇంకా ఉన్నతమైన వ్యక్తిగా, ఉన్నతమైన శక్తిగా, బలముగా దేవాది దేవుడు ఉన్నాడు అన్నమాట. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే యేసు అన్న పేరుని ప్రేమిని వల్ల మొదటి అధ్యాయంలో కొన్ని మార్లు చూస్తాం. ఇంకా మిగతా అధ్యాయంలో అడపా మహా అయితే 1-2 సార్లు చూస్తాం. కానీ ఇంకెక్కడ కూడా యేసు అన్న పేరు కనిపించదు. ఎందుకంటే భూలోకంలో పరిచర్య, భూలోక సంబంధమైన కార్యములు, అద్భుతములు అన్నీ కూడా యేసు నామం పేట జరిగాయి.
ఇంకా పరలోక సంబంధమైన విషయాలు ప్రారంభమైనప్పుడు ఇంకా యేసు అన్న పేరు కాస్త మరుగుపడి క్రీస్తు అన్న పేరు హెచ్చించబడినట్టుగా నువ్వు నేను గ్రహించాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ చూడండి 11:15 కూడా ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యం, ఆయన క్రీస్తు, దేవుని యొక్క క్రీస్తు, దేవుని చేత అభిషేకం పొందిన వాని యొక్క రాజ్యమాయను అని అర్థమిస్తుంది అన్నమాట. అదే వచనాన్ని తిరిగి మనం ఈ 10వ వచనం చూస్తున్నాం. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ప్రేమిన వాళ్ళ ఎవరెవరైతే భూలోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ప్రాణాలకు భయంకరమైన ప్రమాదం సంభవించినప్పటికీ ప్రేమైన వాళ్ళ వారు వెనకంది వేయక తమ ప్రాణములను వారు ప్రేమించగా దేవదేవుణ్ణి ప్రేమించారు. కాబట్టి అటువంటి వారితో కూడినటువంటిది క్రీస్తు రాజ్యం. వారే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. పరలోక సంబంధికులుగా పరిశుద్ధులుగా ఎంచబడిన వారు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. కాబట్టి ప్రేమైన వాళ్ళ 12వ వచనం చూసినట్లయితే, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి అన్నమాట. పరలోక నివాసులు ఎవరండి? రేపొద్దున ఈ ప్రత్యక్షతలో మనం కూడా ఎత్తబడతాం. ముందుగా క్రీస్తునందు నిద్రించిన వారు లభిస్తారు. వారి వెనువెంటనే కనుగట్పాట్లో మనం కూడా వారిని వెంబడిస్తాం. ఆ తర్వాత మరి ఇదొక గుంపుగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క అంత్యకాల మహాశ్రమల గుండా వచ్చినటువంటి ప్రత్యేకించి ఇశ్రాయేలు వారిలో కలిగిన ఈ కార్యముల ద్వారా, ఇద్దరు సాక్షులు ఇచ్చినటువంటి సువార్త ప్రచారం ద్వారా, సువార్త కార్యక్రమం ద్వారా, వారు చేసిన అద్భుతం ద్వారా, ఆ క్రియలన్నింటిని బట్టి అంతవరకు జరిగిన క్రియలు అన్నింటిని చూసిన ఇశ్రాయేలు జనాంగంలోంచి రక్షించబడేవారు వీళ్ళందరూ కూడా పరలోక నివాసులు. ఆ పరలోక నివాసుల్లోనే నీవు నేను కూడా ఒకటిగా ఉండాలి. ప్రియుని వల్ల మీరు గమనించారు లేదో, నేను గత అధ్యాయాలన్నీ కూడా ఒక వచనం వెంట ఒక వచనం మీకు ధ్యానించుకుంటూ వెళ్ళిపోయాను, కానీ ఇక్కడ అలా సంభవించట్లేదు. మొదట మనం చూసింది ఏంటంటే, మనుష్య జాతి ఇంకా సృజించబడక మునుపు జరిగినటువంటి సైతాను యొక్క గర్వము, వాడిని అణిచివేయుట, వాడితో జరిగిన యుద్ధము, అందులో వాడు ఓడిపోవుట, వాడు పడద్రోయబోట అన్న విషయాలు చూసారా? ఈ 11వ అధ్యాయం 15వ వచనం నుంచి ప్రారంభిస్తే మనం గ్రహించవచ్చు. ఆ పడిపోయిన వాడు తలపెట్టినటువంటి ప్రమాదం, వాడు మిఖాయేల్ దేవత చేతిలోనే ఓడిపోయినటువంటి సంఘటన. వాడింకా అంతటా వాడు అనుకున్నాడు నేను దేవుడి కంటే మించిన వాడిని అని వాడు భావిస్తుంటుంటే, దేవుడు అన్నాడు ఒక స్మాల్ లెవెల్ డిజిగ్నేటెడ్ మిఖాయేల్ లాంటి దేవదూతకి ఆ పని అని చెప్తే, ఆ దేవదూతే సైతాన్ని ఓడించేస్తే ఇంక వాడు తలక పెట్టుకుంటాడు. ప్రేమిని వల్ల వాడికి ఇంకా సిగ్గు తప్ప అవమానం తప్ప మరొకట్లేదు. పైపెచ్చి వాడు పరలోకం వచ్చి త్రోసివేయబడ్డాడు. కాబట్టి ఇంతటి అవమాన భారం మనం గమనించినప్పుడు మనం వాడు తెలుసుకోవాలి. ప్రేమిని వల్ల దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి 12వ అధ్యాయంలోకి ఒకసారి మనం ప్రయాణం చేద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. అక్కడ చూడండి 7వ వచనం, నారబట్టలు వేసుకొని ఏటిపై నాడుచున్న ఆ మనిషిని మాట నేను వింటిని, ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకెత్తి నిత్య జీవి యొక్క వారి నామము ఒట్టిపెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనం యొక్క బలమును కొట్టివేట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగున నిన్ను. ప్రేమిని వల్ల ఈ కార్యములు, ఈ ఓటమి, సైతాన్ తాలూకా ఓటమి, ఆ తర్వాత వాడు పడద్రోయబడ్డం జరిగిపోయి ఇప్పటికి చాలా కాలం అయిపోయింది, సుమారు 6000 సంవత్సరాలు. అయితే దేవునికి ఇది చాలా తక్కువ టైం, ఒక 6 రోజులతో సమానమేమో. కాబట్టి ప్రేమిని వలన ఇంకా వాడు ఆ రోజే ఏమనుకున్నాడంటే, ఇంక నాకు పతనం వచ్చేసింది. మీరు ఒకసారి ఊహించండి, ఒకప్పుడు కెరూబుగా ఉన్నప్పుడు ఈ అపవాది ఎక్కడ ఉండేవాడు? ఉన్నతమైన స్థలంలో దేవుని సన్నిధిలో పరలోకంలో ఉండేవాడు. తర్వాత ఏమైంది? వాడు దేవునికే వ్యతిరేకంగా వాడు ఆలోచన చేసినప్పుడు, వాడు గర్వించినప్పుడు వాడు త్రోసివేయబడ్డాడు. భూలోకం మన లోకంకి వచ్చి పడ్డాడు. ఇప్పుడు వాడు
భూలోకంలో కార్యాలు చేస్తున్నాడంటే భూలోకంలో వాడు మధ్యాకాశంలో సంచరిస్తున్నాడు. మరొకసారి ఆయన ఏం చేశారంటే తన శిలువ మరణం ద్వారా వారి తలను చెదరగొట్టేశాడు. ఇప్పుడు వాడికి ఉన్నటువంటి తైతిక్కులు వాడు వేస్తున్న వేషాలన్నీ కూడా ఆ తోక బలంతోనే. అందుకే ఆ తోకతోనే వాడు తనతో పాటు ఉన్న వాడిని లాక్కొచ్చేసినట్టుగా కూడా బైబిల్ చూపిస్తుంది. వాడికి ఇప్పుడు ఉన్నదంతా తోక బలమే. వాడు ఆ తోక బలంతో చేస్తున్న క్రియలకే భూమిపైన అల్లకొల్లోలమైపోతుంది. ఆ తర్వాత సమాప్తమయ్యే సమయం దగ్గర పడుతుంది. వాడి తాలూకు చరిత్ర అంతా కూడా సమాప్తమే ఫర్ ఎవర్. అదైన తర్వాత వాడు ఎక్కడికి వెళ్తాడు తెలుసా? అధపాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ తర్వాత హీ విల్ నెవర్ కమ్ అవుట్ అగైన్ ఫ్రమ్ దట్ హెల్. ఆ పాతాళ లోకము నుంచి తిరిగి వాడికి ఎప్పటికీ కూడా పైకి ఇంక రాలేదు. వాడికి ఉన్నటువంటి ఆ ఉన్నతమైన స్థలంలో దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేశాడు. అధపాతాళానికి వాడు దిగిపోతాడు అన్నమాట రాబో కాలం. అందుకు వాడు పడద్రోయబడినప్పుడే వాడు ఆలోచించింది ఏంటంటే నాకు ఉండేది చాలా తక్కువ సమయం. ఈ తక్కువ సమయంలోనే ఎంత ఎక్కువ డ్యామేజ్ నేను చెయ్యాలో అంత చేసేయాలి. వీలున్నంత మందిని నా పరలోకంలో ఎలాగైతే దేవదూతలను నా సొంతం చేసుకుని 3 వంతు మందిని నాతో తీసుకొచ్చానో అలాగే భూమిపైన ఆయన పోలికలో ఉన్నటువంటి మానవులు కూడా మ్యాక్సిమం పీపుల్ని తన సొంతం చేసుకోవాలని అనేకమైన భ్రమలు కల్పిస్తున్నాడు. ఆ మాటలు మనం చూడబోతున్నాం. సైతాను యొక్క తంత్రాలు మనకి తెలియకపో కాదు, కానీ మనం మెలకుగా ఉండి వాటిని మనం ఎదుర్కోవాలి. ప్రేమైన వల్ల గమనించండి, ఇక్కడ మనం ఇంతవరకు మనం ఈ 10వ వచనం వరకు వచ్చాం. ప్రేమైన 12వ వచనంకి వచ్చాం. ఈ 12వ వచనం చూసినట్లయితే మనం పరలోక నివాసం ద్వారా వసించడంతో చదువుకున్నాం. ఇప్పుడు చూడండి, భూమి సముద్రమా మీకు శ్రమ. ఎందుచేత వాడు భూమిపై ఉన్నాడు, మనం కూడా భూమిపైన ఉన్నాం. వాడు మనల్ని టార్గెట్ చేశాడు. ఇంకా పరలోకంతో వాడికి పని లేదు. పరలోకం వెళ్ళడానికి వాడికి ఇంకా అవకాశం, అక్కడ నివాసం చేసి లాక్కొచ్చేది ఇంక వాడి దూతలు ఎవరు ఇంకా అక్కడ లేరు. ఇంక అందరూ కూడా దేవుడికి సంపూర్ణంగా విధేయులైన వారే పరలోకం అంటున్నారు. ఇప్పుడు భూమి పేరున మనల్ని వాడు నానా పాటలు పెడతాడనమాట. గమనించండి, ప్రకటన గ్రంథంలో ఒక మర్మం చెప్తున్నాను. వాడు తలపెట్టినటువంటి పన్నాగంలో వాడే చిక్కుకున్నటువంటి కార్యక్రమాలు ఈ ప్రకటన గ్రంథంలో జరుగుతున్నాయి. వాడే తలపెడతాడు. అందులో నుంచి దేవుడు తన చిత్తాన్ని ఆయనకు అనుగుణ్యంగా మలుచుకొని నెరవేర్చుకుంటుంటాడు. మీరు గమనించండి, యేసు ప్రభువు వారి యొక్క శిలువ మరణం, ఆయన్ని శిలువ మరణానికి ఈడ్చుకు వెళ్ళింది ఎవరు? సైతానుడే. వాడి ప్రేరణతోనే కదా ఇస్కరియోతు వెళ్ళి ఆ 30 వెండి నాణేలకు అమ్మేశాడు. వాడి ప్రేరణ వల్లే కదా ప్రధాన యాజకులు, ఆ యొక్క పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేశారు. ఆ యొక్క సన్హెద్రిన్ సభవారు వారందరూ కలిసే కదా సిలువేయమన్నారు. ఇదంతా ఎవరి ప్రేరణ? సైతాను యొక్క ప్రేరణ. గాని ప్రేమ వలన అందులోనే దేవుడు తన ప్లాన్ని ఇమిట్ చేశాడు. ఏంటి? ఆ శిలువ మరణం ద్వారానే దేవుడు మనల్ని దేవునితో సమాధానపరిచే ప్రణాళికను ఇమిట్ చేశాడు. వాడు ఆఖరిని తెలుసుకున్నాడు. వాడు ఏమీ చెయ్యలేక ఖిన్నుడైపోయాడు సైతానుడు. అలాగే ప్రకటన గ్రంథంలో ఉండేటువంటి గతంలో కూడా ఈ మాట నేను జ్ఞాపకం చేశాను. ఇక ముందుకు మరి కొన్ని కార్యక్రమాలు అలాగుంటాయి. వాడు అనుకుంటాడు ప్రజలకి నేను నష్టం చేస్తున్నాను అనుకుంటాడు, కానీ అందులోంచి దేవుడు సాగ్రిగేట్ చేసి విభజించి ఆయనకు అనుగుణ్యులైన వారిని, ఆయనను గౌరవించి ఆయనకు భయపడే వారిని, ఆయన కొరకు తన ప్రాణాలు లెక్క చేయని వారిని ఆయన వేరుపరిచి ఆయన నుండి స్థలంలో ఉండడానికి పరలోక నివాసులుగా ఆయన తీసుకుపోయే ప్రణాళిక ఎందులోనే ఇముడు ఉంది. అయితే సైతానుడు ఏం చేస్తున్నాడో ఒకసారి గమనిద్దాం. చూడండి, భూమి సముద్రమా మీకు శ్రమ. భూమిపైన ఉన్నాం కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ భూగోళం అంతా కూడా ఈ రెండింటితోనే నింపబడ్డది. భూమి సముద్రం. సముద్రము 3 వంతుల్లో 2 వంతులు, 2/3 పోర్షన్ దాన్ని, ఆయిల్ నెలము 1/3. కాబట్టి అందులో ఉన్నటువంటి దానిపైన నివాసం చేస్తున్న దాని మధ్య ద్వీపాల్లో ఉంటున్న వారికి కానీ, ఆ పైన వ్యర్థకం చేస్తున్న వారికి కానీ, దాంట్లో ఉన్న జలచరాలకు కానీ, అలాగే భూమిపైన ఉన్నటువంటి సకల జంతువులకు కానీ, మానవ జాతికి కానీ, వీటన్నిటికి కూడా వీడి వలన శ్రమ రాబోతుంది. వాడి పక్షంగా ఉన్న వారికి శ్రమలో ఆ సమకాలంలో నష్టం కలబోతుంది. తాళలేరు ఆ బాధలకి. వాడికి తెలియదు వాడి వల్లనే వాడి ప్రజలకి శ్రమలు వస్తున్నాయని.
అదే సమయంలో దేవుడు కూడా వారిపైన జడ్జిమెంట్ ఇవ్వబోతున్నాడు అన్నమాట. అంతేకాదు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మరొకటి గమనించండి. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధం గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. యేసు ప్రభువారు కూడా తన భూమిపైన కాలం ఏమంటే, అదిగో మెరుపులాగా నక్షత్రం పడ్డది, సైతాన్ కింద పడిపోయి జాగ్రత్త సుమా అని ఆయన మనకి జ్ఞాపకం చేశాడు. ఇదిగో వాడు భూమిపైకి వచ్చేసాడు ప్రియమైన. ఈ అల్లకొల్లాలు, ఈ విభేదాలు, ఈ తగవులు, ఈ హత్యలు, మారణకాండలు, యుద్ధాలు, లేదంటే ఈ సృష్టి వైపరీత్యాలు అన్నీ కూడా వాడు తలపెట్టినటువంటివి. వాడి వలన నేర్చుకున్న పాపం ద్వారా ఈ భూమిపైకి ఈ శ్రమలన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ప్రియమైన వాళ్ళ వాడికి సమయం తక్కువే ఎరిగి వాడు ఏం చేశాడంటే ప్రియమైన వాళ్ళ ఈ భూమిపైని వాడి యొక్క దుష్ట కార్యక్రమాలన్నీ ప్రారంభించాడు. ఇప్పుడు మనం 12వ అధ్యాయం 1వ వచనంలోకి వస్తున్నాం. 12వ అధ్యాయం 1వ వచనం. ప్రియమైన వాళ్ళ అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడేది. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రములు కిరీటములు ఉండేది. ప్రియమైన వాళ్ళ సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, 12 నక్షత్రములు ఉన్నాయి. ఒక స్త్రీ. సాధారణంగా దేశములను ఫెమినైన్ జెండర్తో పోలిస్తుంటారు, తల్లిగా సంబోధిస్తుంటారు. మెస్కులైన్ జెండర్తో కాకుండా ఫెమినైన్ జెండర్తో పోలిస్తుంటారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక తండ్రి, తల్లి, 12 బిడ్డలు, అంటే భర్త, భార్య, ఒక ఫ్యామిలీ అన్నమాట. ఆ ఫ్యామిలీని సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలతో పోల్చి మనం చూపిస్తున్నాడు. దాన్ని మనం ఈ ఆదికాండం 37వ అధ్యాయంలో ముఖ్యంగా యోసేపుకు వచ్చినటువంటి కళను జ్ఞాపకం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అంటే ఈ కుటుంబానికి ఇశ్రాయేలు అని మనం పేరు పెట్టుకోవాలి. ఈ ఇశ్రాయేలు కుటుంబం గురించి దేవుడు సెలవిస్తుంది ఏంటంటే, ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడచ్చు, ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. ఇశ్రాయేలు దేశము ప్రసవ వేదన పొందుతుందన్నమాట. ప్రియమైన వాళ్ళారా, దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తీ చేతుల్లోంచి, ఫరో చేతుల్లోంచి తప్పించి బయటికి తీసుకొచ్చి హోరేబు కొండ దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఈ సందర్భాన్ని నా ప్రసంగాలు చాలా మార్లు చెప్తుంటాయి, ఎందుకంటే అవి చాలా మూల అంశాలు కాబట్టి. దేవుడు అక్కడ వారితో మాట్లాడాలని దిగునప్పుడు ఆ ప్రజలు ఆయన యొక్క స్వరమునకు, ఆయన దిగి వచ్చిన ఆ యొక్క భయంకరమైన దృశ్యానికి తాళలేక, దేవా నీ మాటలు వినాలని ఉన్నది కానీ మేము వినలేకపోతున్నాం, నిన్ను చూడాలని ఉంది కానీ మేము చూడలేకపోతున్నాం, ఈ భయంకరమైన దృశ్యాన్ని మేము తట్టుకోలేకపోతున్నాం, కాబట్టి దీనికి మారుగా ఇంకేదైనా చేసి మీ మాటలు వినే మార్గం చూపించు, మేము చూడగలిగే అవకాశం మాకు కల్పించని కబురుని మోషే ద్వారా దేవుడికి కబురు పంపించారు. మోషే వెళ్ళి చెప్తున్నాడు. మోషేతో వారు చెప్తుండగానే దేవుడు విని మోషేతో అంటున్నాడు, వారు చెప్పిన మాట మంచిది, అందుకు ప్రతిఫలంగా ప్రియమైన వాళ్ళారా ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం అనుకుంటాను, ఒకసారి మనం చదువుకుందాం. 18వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఈ గొప్ప అగ్ని నాకు ఇక్కడ కనబడుకుండును గాక అని చెప్పితివి. ఆ సమయం నీ దేవుడిని యెహోవాను నీవు అడిగిన మాట వాటన్నిటి చొప్పున నీ దేవుడిని యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. మరి యెహోవా నాతో ఇట్లను, వారు చెప్పిన మాట మంచిది. ప్రియమైన వాళ్ళారా గమనించండి, వారు అడిగితేనే యేసు ప్రభువు వారి భూమిపైకి వచ్చే ఒక సందర్భం సంభవించింది ఇశ్రాయేలు వారిని బట్టి. అందుకే ఈ 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్నటువంటి ఈ స్త్రీ ఇశ్రాయేలుగా మనం భావిస్తే ఆమె ప్రసవ వేదన చెంది యేసు అనేటువంటి ఒక బాలుడిని కనడానికి సిద్ధంగా ఉంది. దేవుడు చెప్పాడు కదా, మీలో నుంచి మీ కొరకు నేను ఒక ప్రవక్తను పుట్టిస్తాను అని దేవుడు చెప్పాడు. అనుగ్రహిస్తాను అన్న మాటలో పుట్టిస్తాను అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్త్రీ అంటే ఇశ్రాయేలు దేశం, ఇశ్రాయేలు జనాంగం నుంచి యేసు ప్రభువు పుట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఇక్కడ ఈ సందర్భాన్ని 2 విధాలుగా అర్థం చేసుకోవాలి. 2 కూడా సంభవించేసాయి కాబట్టి. ఎలాగంటే, ఒకటి బాలుడుగా ఇశ్రాయేలు వంశంలో నుంచి పుట్టినట్టు యేసయ్యను గురించి మనకు అనేక విషయాలు తెలుసు.
ఆయన పుట్టాడు ఇశ్రాయేలు వంశంలో నుంచి, యోధా గోత్రంలో నుంచి, అటుపక్క యోధా గోత్రం దావీదు వంశంలో నుంచి, ఆ కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి యోసేపు, అదే దావీదు వంశంలో నుంచి వచ్చినటువంటి మరియమ్మ, వారికి సంబంధించిన వ్యక్తిగా భూలోకంలో పుట్టినటువంటి యేసు ప్రభువారు. ఇది మనకు తెలిసిన విషయమే. రెండవది ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం మరొక విషయాన్ని అర్థం చేసుకోవాలి. చూడండి 5వ వచనం, సమస్త జన్మలను ఇనుప దండముతో ఏలనైన ఒక మగ శిశువును ఆమె కనగా. ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనుపోబడెను. ప్రియమైన వాళ్ళరా, కనగా, ఆమె కనగా అన్న తర్వాతకి కొనుపోబడెను అన్న మాటకి మధ్యనే సుమారు ఒక 40 సంవత్సరాల గ్యాప్ ఉంటుందేమో, లేదా 33.5 సంవత్సరాలు గ్యాప్ వస్తుందేమో మనం ఊహించుకోవాలి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన పుట్టిన వెంటనే సింహాసనం పై దగ్గరికి వెళ్ళిపోలేదు. ఆయన పుట్టిన తర్వాత ఇందాక మనం ఇంకో మాట చెప్పుకున్నాం. ఏమని? ఆయన సైతానుడిని త్రోసివేసేసి వాడు భూమిపైన పడవేయబడిన సమయం ఎంతంటే సుమారు 6000 సంవత్సరాల క్రితమే జరిగింది. అందుకు తక్కువ మాత్రం కాదు. వాడు పడద్రోయబడిన తర్వాత దేవుడు నిర్ణయించి భూమిని, ఆకాశమును, ఆ తర్వాత 6 రోజుల సృష్టిని, ఆ తర్వాత 6వ రోజుని ఆదాముని, ఆ తర్వాత మరికొన్నాళ్ళకి అవ్వమ్మని, ఇదంతా జరిగిపోయింది. కాబట్టి ఎప్పుడో వాడు తిరగదోయబడ్డాడు. అంటే ప్రియమైన వాళ్ళరా, అప్పటి నుంచి నిన్నటి వరకు, అంటే యేసు ప్రభువారు భూమిపైన పుట్టేటంత వరకు సమయం అంతటి కూడా దేవునికి ఒక అల్పకాలంతో సమానం. మన దృష్టికి అది మోర్ దెన్ 6000 years, కానీ ఆయన దృష్టికి జస్ట్ నిన్నటి వేళే ఉందన్నమాట. సైతానికి కూడా అలాగే ఉంది. నా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను వెంటనే చేయదలుచుకుంది చేసేయాలి భూమిపైన అని వాడు భావించాడు. అంతకంటే మిన్నగా దేవునికి అదొక సమయమే కానే కాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన పుట్టిన తర్వాత భూమిపై ఆయన 30 సంవత్సరాలు అనేక విషయాలు ధర్మశాస్త్ర సంబంధమైనవి నేర్చుకొని వాటన్నిటినీ కూడా ఆయన ధ్యానించి కంఠోపాఠం చేసుకున్న తర్వాత 3 సంవత్సరాల పరిచర్య భూమిపై చేశారు. అది అయిన తర్వాత దాని చివరిలో ఆయన సిలువ వేయబడ్డారు, చనిపోయారు, పాతి పెట్టబడ్డారు, పునరుద్ధరణ అయ్యారు. ఆ తరువాత కదా దేవుని యొక్క కుడిపార్శ్వన కూర్చోడానికి వెళ్ళారు. ఆ మాట ఇక్కడ ఎలా కనిపిస్తుందంటే 5వ వచనంలో, సమస్త జనములను ఇనప దండముతో ఏలనైన ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనుపోబడి. ఒక్క లైన్లోనే ఎంతటి చరిత్ర దాగి ఉందో ఒకసారి గమనించండి, ఒక్క లైన్లో. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం పేరు ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలు అనేటువంటి ఆ స్త్రీలో నుంచి యేసు ప్రభువు పుట్టడం జరిగింది. ఆ తర్వాత పునరుద్ధానం పొందడం జరిగింది. సింహాసనం యొద్దకు వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే ఇది ఇలాగ సంభవిస్తుందని వీడు ఎస్టిమేట్ చేసుకోలేక ఈ ఘట సర్పము అక్కడ ఎదురు చూస్తుంది. వాడేమనుకున్నాడు? చూడండి, ఆ ఘట సర్పం కోసం 3వ వచనం ఏం రాయబడదు, పరలోకమందు ఇంకొక సూచన కనబడెను, ఇదిగో ఎర్రని మహా ఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను, దాని తల్ల మీద 7 కిరీటములు ఉండెను. ప్రియమైన వాళ్ళారా, 7 తలలు అంటే 7 ఎంపైర్స్, అలాగే 10 కొమ్ములు ఉన్నాయి. 10 కొమ్ములు అంటే 10 కింగ్డమ్స్ అనుకోవచ్చు, రాజ్యాలు అనుకోవచ్చు. ఇక్కడ రెంటికి తేడా ఉంది. ఎంపైర్స్ అంటే ఇప్పుడు అలెగ్జాండర్ అటువంటి వారు రన్ చేసినవి ఎంపైర్స్ అనమాట. వాళ్ళే రాజులు కాదు, వారు కాంకరర్స్. అయితే రాజులు రాణీలు వెళ్తున్న వాటిని కింగ్డమ్స్ అంటారు, అవి రాజ్యాలు. ఇటువంటి వాటిని వాడు అప్పటికే వాడి అధికారం కింద తీసుకొచ్చి బలం కలిగి ఉన్నాడన్నమాట సైతానుడు. రాబో దినాలు అదే మనం చూడబోతున్నాం. అంటే 7 ఎంపైర్స్ని, అలాగే 10 కింగ్డమ్స్ని, వాటిపైన కిరీటాలు, అంటే వేటిపైన వాడికి బాగా పట్టు కలిగి ఉన్నాయో అటువంటి 7 కిరీటాలు కలిగిన రాజ్యాలు కూడా వాడి చేతుల్లో ఉంటాయన్నమాట. ఎంతటి బలము నాకు ఉంది కదా, ఈ స్త్రీ ఈ చిన్న దేశంలో నుంచి వస్తున్నటువంటి ఈ కుర్రోడిని నేను మింగిలేనా అని అనుకున్నాడు. ఎందుకంటే ఆ కుర్రోడు ద్వారా దేవుడు భూమిపైని, అదిగో ఆదికాండం 3:15 వచనంలో ఆయన చెప్పిన మాట ఒకటి దాగి ఉంది కదా. ఆ మాట ఏరిగిన సైతాన్ అనుకున్నాడు, భూమిపై ఉన్న వారందరూ కూడా నాకే చెందాలి.
ఈ కుర్రవాడు కానీ ఈ మగ శిశువు కానీ భూమిపైకి వచ్చాడంటే భూమిపైన ఉన్నవారు నాకు చెందరేమో, కాబట్టి ముందు వీడిని మింగియాలి, వాడిని మింగియాలి. ప్రియమైన వల్ల వాడిని మృంగివేయాలి, ఇంక లేకుండా చేసేయాలి. హింసించడం, కొట్టడం, చంపడం కాదు, ఇంకా స్వాలో చేసేయాలన్నమాట, ఇన్హేల్ చేసేయాలన్నమాట, లేకుండా చేసేయాలన్నమాట. అలాంటి బలంతో వాడు ఎదురు చూస్తున్నాడు. అది వాడు ప్రియమైన వల్ల వాడు చేస్తే 2 రాంగ్ ఎస్టిమేషన్స్ ఏంటో తెలుసా? సైతాన్ తనకు రాంగ్ 2 ఎస్టిమేషన్స్. ఒకటి ఏంటంటే దేవుడి తనకు బలం ఇంతేనేమో, దేవుడి తనకు మహాత్యం ఇంతేనేమో అని పరలోకం ఉండగా అనుకున్నాడు. భూమిపైకి వచ్చేవనుకున్నాడంటే ఈ సంతరిస్తున్న రబ్బీ, ఈ మా మనిషి కుమారుగా పిలువబడుతున్నవాడు, లేకపోతే యోసేపు కుమారుగా పిలువబడుతున్నవాడు తనకు బలము ఇంతేనేమో అని కూడా యేసయ్య విషయంలో తప్పు అంచనా వేశాడు. తర్వాత మరొక అంచనా కూడా తప్పు అంచనా వేయబోతున్నాడు. అదేంటో తెలుసా? 3వ ప్రపంచ యుద్ధంలో చూడండి, వాడు ఇక్కడ 9వ అధ్యాయంలో 20 కోట్ల మందితో ఒక శ్రమ తీసుకొచ్చాడు. 9వ అధ్యాయం చూస్తాం. ఇది ఒక శ్రమంలో ఒక శ్రమ, అది 20 కోట్ల మందితో. అసలు 20 కోట్ల మంది సైన్యంతో వచ్చి పడితేనే అది ఇంకా తిరుగులేదు, జయం తప్పదు అనుకుంటాం. కానీ ప్రియమైన వల్ల రాబో దినాల్లో 100 కోట్ల మందితో సైన్యం వచ్చి యెరూషలేము చుట్టుముట్టిన 3వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైన ఆశ్చర్యపడక్కర్లేదు. వాడికి కనిపిస్తున్నటువంటి ఫిజికల్ స్ట్రెంగ్త్నే చూస్తున్నాడు, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ని వాడు ఎస్టిమేట్ చేయడం వాడు వల్ల కావడం లేదు సైతానికి. కాబట్టి వాడు 3వ ఎస్టిమేషన్ కూడా రాంగ్ చేసుకుంటాడు, దెబ్బైపోతాడు, బైబిల్ చెప్పేస్తుంది. ఇప్పటికే 2 అంచనాలు తప్పిపోయాయి, తండ్రి దేవుడి విషయంలో కానీ కుమారుడైన యేసుక్రీస్తు విషయంలో కానీ. రాబో దినాలు ఇంకెన్ని దొరికితే తర్వాత మన జ్ఞానాలు మనం తెలుసుకుంటాం. కాబట్టి ప్రియమైన వల్లరా, ఈ 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇదిగో వీడు వచ్చి ఈ సైతాన్ మహాఘట సర్పం వచ్చి ఆ మగ శిష్యుని మింగేద్దామని చూస్తే ఆమె కనడం వెంటనే ఆయన దేవుని సింహాసనం దగ్గర కొనిపోబడ్డం. అంటే ఇంకా వాడు ఆ పీరియడ్లో ఎన్నో శ్రమలు తీసుకొచ్చాడు. యేసయ్య పరిచర్యలో కొండపైన పడి తోసి చంపేద్దామని, రాళ్ళతో కొట్టి చంపేద్దామని, లేకపోతే ఇంకేదో చేద్దామని నిందపోయి అన్నీ చేశాడు, కానీ వాడి వల్ల కాలేదు. ఈ లోపున ఆయన శిలువ మరణంకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత మృత్యుంజయ రావడం, ఆ తర్వాత ఆరోహణి తండ్రి కుటుంబాల్సిన సింహాసనం పైన కూర్చోవడం కూడా జరిగిపోయాయి. ఆ మాటే సింపుల్గా 5వ వచనం మనం చూసుకుంటాం. కాబట్టి ప్రేమిల వల్ల ఇన్ని అవమానాలు, ఇన్ని డిసప్పాయింట్స్ ఎదుర్కొన్నటువంటి సైతానుడు ఇక్కడ ఏం చేస్తున్నాడో చూద్దాం. 13వ వచనం. ఆగడ సర్పము తాను భూమి మీద పడద్రోయబెట్టుంటే చూచి ఆ మగ శిశువుని కలిగిన స్త్రీని హింసించాడు. అంటే ఇశ్రాయేలు దేశానికి శ్రమలు, బాధలు ప్రారంభమయ్యాయి అన్నమాట. యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత ప్రేమిల వల్ల AD 70లో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో కారణాలు చాలా ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు వర్ణించలేం. కానీ సైతానుడు రోమా సామ్రాజ్యాన్ని ముఖ్యంగా బాగా పురుకొల్పి వాడి ద్వారా టైటస్ అనేటువంటి చక్రవర్తి ద్వారా ప్రేమిల వల్ల ఇశ్రాయేలు దేశాన్ని పూర్తిగా ఓడించి యెరూషలేము దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేసి కాల్చివేసి వారందరూ కూడా చెదరగొట్టబడ్డ విషయంలో సైతాను పాత్రే పాత్ర. అయితే అందులో కూడా దేవుని యొక్క చిత్తం ఉంది ప్రేమిల వల్ల. వారు చెదరగొట్టబడటం వలన ప్రపంచం అంతా కూడా ఆశీర్వదించబడ్డాలి, మేలులు పొందుకుంది. వారి జ్ఞానం ద్వారా, వారి ప్రెజెన్స్ ద్వారా, వారి యొక్క ఉనికి ద్వారా, వారి ఇచ్చిన దీవెన ద్వారా, వారితో సహవాసం ద్వారా. నయోమితో ఉన్న రూత్ ఎలాగైతే దీవించబడ్డాదో, ఇశ్రాయేలు వారు ఏ ఏ దేశాలకు వెళ్ళారో వారి యొక్క ప్రెజెన్స్ని బట్టి ఆ దేశాలన్నీ కూడా దీవించబడ్డాయి. అది మన ప్రాక్టికల్గా మన జీవితాలు మనం చూచాం. కాబట్టి ప్రేమిల వల్ల ఇక్కడ ఈ మగ శిశువుని అంటే కన్నటువంటి స్త్రీని హింసించడం ప్రారంభించింది. ఆ AD 70 దగ్గర నుంచి వారు చెదరగొట్టబడ్డారు. మధ్యలో మెకాబీస్ అన్నవారు మళ్ళా తిరిగి రోమీలు తరిమేశారు. మళ్ళా రోమీలు వారిని ఈ మెకాబీస్ ఓడించేశారు. ఫరెవర్గా ఇంకెప్పటికీ రానియకుండా ఇశ్రాయేలు దేశంలో ముస్లిం వారు, కుంటివారు, గుడ్డివారు లాంటి వారు మిగిలిపోయారు తప్ప ఇంక మొత్తం జనాంగం అంతా కూడా ప్రపంచ నలుమూలకి చెదరగొట్టబడ్డాయి. అప్పటి నుంచి ఇశ్రాయేలు వారికి శ్రమలు ప్రారంభమయ్యాయి. వాటి కోసమే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆ మగ శిశువుని కలిగిన స్త్రీని హింసించింది అపవాది ఘట సర్పం. కాబట్టి ప్రేమిల వల్ల అది అలా కొనసాగుతుంటుంటే ప్రేమిల వల్ల అందువలన ఆమె అరణ్యంలో ఉన్న తన చోటికి ఎగురినట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడిను. 2 రెక్కలు అనగానే ఒక విధంగా చెప్పాలంటే ప్రేమిల వల్ల ఇవి గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్స్ అనుకోవచ్చు. అది ఇంగ్లాండ్ బ్రిటిష్ వారు ఇచ్చినటువంటి
ఆ యొక్క పత్రం అవ్వచ్చు, లేకపోతే సెకండ్ వరల్డ్ వార్ ముగింపు అవ్వచ్చు. ఈ 2 కారణాలు అనుకోండి. ఈ 2 తర్వాతే బ్రిటిష్ వారు ఇచ్చిన వాగ్దానం వలన, అలాగే 2వ ప్రపంచ యుద్ధం ముగియడం వలన కారణాలు ఏమైనప్పటికీ, అలాగే ఈ యునైటెడ్ నేషన్స్ వారు కూడా మీకు ఒక రాజ్యాన్ని ఇస్తానని వారు ఒక మాట ఇవ్వడం వల్ల బాల్ఫోర్ డిక్లరేషన్ అంటారు. కాబట్టి కారణాలు ఇవన్నీ కూడా రెక్కలు లాంటివి అన్నమాట. ఆ రెక్కలతో, ఆ ఆశతో, ఆ పక్షికి ఇవ్వబడిన రెక్కలుగా భావిస్తున్నటువంటి ఈ ఇశ్రాయేల్ ప్రజలు ప్రపంచం అంతటా చదివిన వారందరూ కూడా చూడండి, అక్కడ రాయబడిన మాట. ఆ మాట ఏం చెప్తుందంటే, అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి అంటే తనకు అంతకుముందు తన పితరుల దేశముగా చెప్పబడినటువంటి ఇశ్రాయేల్ దేశానికి అది తిరిగి ఎగిరి వచ్చినట్టుగా చెప్తుంది. ఎలాగొచ్చిందండి? ఎగిరి వచ్చింది. ఎన్ని విమానాలతో ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారో తెలుసా? ఎన్ని దేశాల నుంచి ఎంత పెద్ద పెద్ద విమానాల్లో ఎగిరి వచ్చారో తెలుసా? ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేల్ తాలూకా ఇన్ గ్యాదరింగ్ మన జీవితాల్లో జరుగుతున్నట్టు గొప్ప మిరకిల్, అద్భుతం. లోకస్తులకి చాలా మందికి తెలియదు. ఏదో పేరు అనేక దేశాలు జరుగుతున్నట్టుగా వీరికి కూడా జరుగుతుందిలే అని అనుకుంటున్నారు. ఈవెన్ క్రైస్తవులకు కూడా తెలియదు. చాలా మంది ఈ బేసిస్తో ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేల్ ప్రజల మధ్య జరుగుతున్న సంఘటనలను ఆధారం చేసుకొని ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని వివరించాలి. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ప్రియమైన వాళ్ళారా, ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా ఎగిరి 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 ఇశ్రాయేల్ దేశానికి ఇప్పటికీ ఈ క్షణానికి కూడా ఎగిరి వచ్చేస్తున్నారు. గత వారంలో ఎంత కోవిడ్ తాలూకా డిస్టర్బెన్స్ ప్రపంచం అంతటా ఉన్నప్పటికీ, ఇశ్రాయేల్ దేశంలో కూడా ఉన్నప్పటికీ 4 విమానాలతో ప్రియమైన వాళ్ళారా ఇతర దేశాల నుంచి ఇశ్రాయేల్ ప్రజలు తిరిగి ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసారు. సంతోషంగా ఇశ్రాయేల్ గవర్నమెంట్ వారిని ఆహ్వానించి చేర్చుకుంది. దే బికమ్ సిటిజన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. కాబట్టి ప్రియమైన వాళ్ళారా తన చోటికి వచ్చేసింది. ఇక్కడ గత కాలపు ఒక సంఘటన కూడా మనం దానియేలు గ్రంథంలో చదువుకున్న విషయం కూడా మనం చూడాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే, రాబో దినాల్లో ఈ ఇశ్రాయేల్ ప్రభుత్వంతో ఈ అబద్ధ క్రీస్తు అయితే అబద్ధ ప్రవక్త వీళ్ళందరూ కలిసి ఒక ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందంలోని ఒక్క మాట మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే గాలిలో ఆ మాటలు చెప్పేస్తే అర్థం అవడం కొద్దిగా కష్టం. కాబట్టి చూడండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం అందులో ఉన్న ఒక మాట మీకు చూస్తాం. 27వ వచనం, 9వ అధ్యాయం 27వ వచనం. అతడు 1 వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనం చేయువాడు వచ్చును, నాశనం చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగూ జరుగును. చాలా గొప్ప వాక్యం ఇది. ఎండ్ టైమ్స్లో ఇంకా జరగబోతుంది. ఆ వారంలోకి వెళ్ళడానికే మనం అతి సమీపంలో ఉన్నాం. 70 వారాల సమయాన్ని దేవుడిచ్చాడు. 69 వారాలు గడిచిపోయి ఈ 70వ వారం రేపో మాపో ప్రారంభం కాబోతుంది. ఆ 70వ వారంలో ఉన్నటువంటి మొదటి భాగం అంటే 3.5 సంవత్సరాలు కోసం మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ 3.5 సంవత్సరాల కోసమే చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఏముందండి? ఒక కాలములు అర్ధకాలం అంటే ఒక కాలం అంటే 1 సంవత్సరం, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే అర్ధ సంవత్సరం, అంటే మొత్తం 3.5 సంవత్సరాలు. వాటి కోసమే అక్కడ రాయబడి మాట్లాడే ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రేమిన వాళ్ళరా చూడండి, పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబెట్టును, అచ్చట సర్పముఖంలో చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలం పోషింపబడ్డు. ఏ భయము లేకుండా నిర్భీతిగా 3.5 సంవత్సరాలు తన చోటులోనే ఇశ్రాయేల్ దేశం నెమ్మది పొందుకుంటారు. ఎప్పుడు? అబద్ధ క్రీస్తుతో కూడినటువంటి ఒప్పందము 1 వారం కోసం 7 సంవత్సరాల కోసం జరిగిన తర్వాత మొదటి 3.5 సంవత్సరాలు నెమ్మదిగానే ఉంటుంది. ఆ తర్వాత మనం ఇందా చదువుకున్న దానియేలు గ్రంథం ఉన్నట్టుగా తర్వాత బలిని నైవేద్యాలన్నింటినీ కూడా వాడు ఆపు చేస్తాడు. ప్రియమైన వాళ్ళ ఆ తర్వాతే ఏదైతే నాశనం తీసుకొద్దామని ఎవడైతే అనుకుంటున్నాడో సైతానుడు, వాడికి నాశనం అయ్యేంత వరకు ఆ మిగతా 3.5 కాలం కొనసాగుతుంది అన్నమాట. గమనించండి, ఇక్కడ మనం చదువుకుందాం. ఒక కాలములు అర్ధకాలము పోషింపబడు కావున ఆ స్త్రీ ప్రవాహములకు కొట్టుకొని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళకెక్కను గాని.
ఈ 3.5 సంవత్సరాలు అయిన తర్వాత ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి, చాలా కఠినంగా ఉంది ఈ యొక్క అధ్యాయం. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత సైతానుడు అనేక వేల మంది ఆర్మీతో, అందుకే రాయబడింటే చూడండి, తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహంగా ఆమె వెనుక వెళ్ళగెక్కను. అంటే అనేక సైన్యాలు వచ్చి ఇశ్రాయేలు దేశాన్ని చుట్టుముడతాయి. లేదంటే అనేక నిందలు, అనేక ఆర్డినెన్స్, అనేక దోషాలు వచ్చి వాళ్ళ మీద పడతాయన్నమాట. 3.5 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చిన తర్వాత అయితే గమనించండి, చూడండి, తన నోటిని క్రెక్కిన ప్రవాహమును మృంగివేశాను. భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట్ట సర్పము తన నోట నుండి క్రెక్కిన ప్రవాహమును మృంగివేసెను. వాడి పని వాడు చేస్తుంటే ప్రేమిన వాళ్ళరా, ఇశ్రాయేలు ప్రజలకి సహకారులుగా ఉన్నవారు ఎవరైతే ఫ్రెండ్లీ నేషనల్స్గా ఉంటారో వారికి ఆ ప్రమాదం ఏది రాకుండా వారు అడ్డుకుంటారట. అంటే నిందలు, అవమానాలు ఒక ప్రక్క నుంచి ఆ సైతానుడు వారిపైకి తీసుకొస్తుంటే మిగతా వారిని ప్రేమించేవారు, లవర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచం అంతటా ఉన్నటువంటి ఇశ్రాయేల్ యొక్క ప్రేమికులు లేదంటే వారి శ్రేయస్సు కోరేవారు అందరూ కూడా వారికి అండగా నిలబడి వారికి అంటే ఆ నిందల్లో వారు కృంగిపోకుండా వారిని కాపాడుతారన్నమాట. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, సైతానుడు ఆఖరికి ప్రవాహం వల్లే శ్రమలు ఇశ్రాయేల్ ప్రజలకు తీసుకొచ్చిన దేవుడు వారిని కాపాడడానికి అక్కడ ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తాడని మనం అర్థం చేసుకోవాలి. నేను ముగించడానికి ముందుగా ఈ 17వ వచనం చూద్దాం. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని, ఎందుకంటే వీరందరినీ నాశనం చేసేద్దాం అనుకుంది, నాశనం చేయలేకపోయింది. ఇప్పటికే వాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఏ ఒక్క దాంట్లో కూడా వాడు సక్సీడ్ అవ్వలేదు. వాడు అనుకున్నాడు నేనే స్కాటర్ చేశాను వెళ్ళి 4 ప్రపంచ దేశాలన్నిటికీ అనుకున్నాడు. కానీ ప్రేమైన వాళ్ళారా, కారణాలు ఎన్నెన్నో కనిపించినప్పటికీ అందరూ కూడా దేవుడు వారి మేలు కొరకే చేశాడు. ఆఖరికి ప్రవాహం వల్ల అంచె దినాలు వారిపైకి ఎన్నో శ్రమలు వస్తాయి. వాళ్ళు పాలస్తీనా రూపంలో రావచ్చు, లేకపోతే కమ్యూనిస్టుల రూపంలో రావచ్చు, లేకపోతే మరొక దేవుని అసహించుకునే వారి రూపంలో రావచ్చు, అరబ్ దేశాల రూపంలో రావచ్చు. ఎన్ని రూపాల్లో వచ్చినా సరే దేవుడు వాటన్నింటినీ కూడా అధిగమించే మార్గాన్ని ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు అక్కడ ఏర్పాటు చేసి ఉంచుతాడు అన్నది వాక్యం ఇస్తున్నటువంటి ఆధారంతో కూడిన మాట. ఆఖరిగా గమనించినట్లయితే అన్ని వాటి తాలూకు ట్రయల్స్ ఫెయిల్ అయిపోయాయి. కాబట్టి వాడి కోపం వచ్చేసి వాడు ఏమనుకున్నాడంటే ఇక మీద ఇలా కాదు, వీళ్ళు అంతు తేల్చేస్తానని చెప్పి అనుకుని దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు, యేసును కూర్చి సాక్ష్యం ఇచ్చొచ్చు ఉన్న వారిని ఆమె సంతానంలో చేర్చించిన వారితో యుద్ధము చేయుటకై బయలువడిలి సముద్ర తీరమున నిలిచాను. ఇక్కడ యేసు అన్న పేరు మీరు గమనిస్తున్నారు. యేసు అన్న పేరు భూమి పైన ఉన్న దినాల్లో ఇశ్రాయేలు వారు ఎవరు కూడా ఆ యేసే మెస్సయ్యాని ఒప్పుకోలేదు. కానీ ప్రియమైన వాళ్ళారా, అంచె దినాల్లో జరిగే అద్భుతం ఏంటో తెలుసా? ఈ క్రియలన్నింటినీ చూచి సైతానుడు కలిగిస్తున్నటువంటి ఈ కార్యాలు వాటన్నిటి కూడా దేవుడు వారిని తప్పిస్తున్న విధానం, తద్వారా రాజ్యం క్రీస్తు దాయను అనేటువంటి ప్రవచన నెరవేర్పులు ఇవన్నీ చూసిన తర్వాత ఇశ్రాయేలు వారికి అర్థమైంది ఏంటంటే ఆ యేసే ఈ క్రీస్తు అని వారు గుర్తిరుగుతారు. కాబట్టి మెస్సియానికి జ్యూస్గా వారు మార్పు చెందుతారు. అటువంటి వారు ఇశ్రాయేలు దేశంలో కోకొల్లలుగా తయారవుతే వారిని చూచి మరీ ఆగ్రహం తెచ్చుకొని వీరందరినీ కూడా నాశనం చేసేయాలి అని చెప్పి ఫైనల్ వార్కి, యుద్ధానికి ఆడు సిద్ధపడతాడనమాట అపవాది. రాబోదిన ప్రియమైన వాళ్ళరా, నేను అక్కడ అనేక మార్లు వెళ్ళి అనేక కాన్ఫరెన్సెస్లో, పండగల్లో నేను పార్టిసిపేట్ చేశాను ఇశ్రాయేల్ దేశంలో. ప్రియమైన వాళ్ళ అటువంటి సందర్భంలో నేను ఒక గ్యాదరింగ్కి, నేను పెంతెకోస్తు పండగకి నేను వెళ్ళిన రోజుల్లో నేను ఒక గ్యాదరింగ్కి వెళ్ళాను. ఆ గ్యాదరింగ్లో ఒక సంవత్సరం చూసినప్పుడు 5,000 మంది ఇశ్రాయేల్ వచ్చారు. రెండో సంవత్సరం మరుసటి సంవత్సరం నేను వెళ్ళినప్పటికీ 10,000 మంది పైన వచ్చారు. మరొక సంవత్సరం నేను వెళ్ళినప్పటికల్లా 20,000 మంది వచ్చారు. ఎవరు అనుకున్నారు? యేసే క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మెస్సియానికి యూదులు అన్నమాట. యేసే మెస్సియా అని గుర్తించినటువంటి, అంగీకరించిన యూదులు అన్నమాట. ఇది జరిగి ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లోని లెక్కకు మించినటువంటి యూదులు యేసే క్రీస్తుని వెంబడించిన వారు ఉన్నారు. అటువంటి వారందరూ కూడా ప్రేమైన వాళ్ళారా, ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారు.
వీరి ప్రోద్బలంతో ప్రియమైన వారు ఇంకా అనేకులు రక్షణలోకి రాబోతున్నారు, ప్రభువును అంగీకరించబోతున్నారు. ఈ శ్రమంలో వారిని అందరికీ మట్టు పెట్టడానికి గమనించని మాట యేసుని గురించి సాక్ష్యం ఇచ్చి ఉన్నవారైనా ఆమె సంతానంలో శేషించిన వారితో ఇంకా ఎవరైతే శ్రమ దినాల్లో మిగిలిపోయినటువంటి ఇశ్రాయేలు భూమిపై ఉన్నారో వారందరికీ వ్యతిరేకంగా యుద్ధం డిక్లేర్ చేస్తారు. వాడి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఎక్కువ ఉంటుందంటే ప్రపంచ దేశాలన్నిటి మద్దతు వాడికి వస్తుంది. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఇశ్రాయేల్ దేశంపైకి యుద్ధంకి వస్తారు. వారందరూ కలిసి యెరూషలేమును చుట్టుముడతారన్న సంగతులని రాబో అధ్యాయాలు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ 12వ అధ్యాయం చివరికి వచ్చినప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అపవాది ఫైనల్ వారికి సిద్ధపడుతున్నట్లేక ఏమని చెప్పిందండి? బయలువెడలి సముద్ర తీరం, యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. ఫైనల్ వాడు అనుకుంటాడు ఇంక వీళ్ళ సంగతి తోడపేడు తేల్చేయాలి అని డిసైడ్ చేసుకుంటాడు. కానీ అక్కడ ఉన్నది ఎవరు అంటే సర్వ సైన్యాధ్యక్షుడు, సైన్యములకు అధిపతి యెహోవా, మరణాన్ని నిర్వీర్యం చేసి మరణాన్ని జయించినటువంటి యుగములు సజీవుడిగా ఉండేటటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నారు. వారిని వీడు జయించడానికి సిద్ధపడుతున్నాడు. చూద్దాం రాబో వచ్చాను. తల వంచి ప్రార్థన చేసుకుందాం. నాయనా మీకు వందన, గొప్ప అధ్యాయం మాకు ఇచ్చారు. ఈ 12వ అధ్యాయం చాలా భయం గొప్ప అధ్యాయం ప్రభు. ప్రతి అధ్యాయం అలాగే ఉంటుంది నాయన. నాయన వీటిలో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకొచ్చున్నాం. బయలుపరిచిన అనేక మర్మములు బట్టి మీకు స్తోత్రములు ప్రభా. వింటున్న వారందరూ కూడా వీటిని గ్రహించే వారిగా చేయండి. జ్ఞానముతో నింపండి ప్రభా. మీ రాకలో ముఖ్యంగా మీ ప్రత్యక్షతలో సిద్ధపరచండి ప్రభా. మీ రాకలో మీతో పాటు ఈ భూమిపైకి 1000 ఏళ్ల పరిపాలన మీరు వచ్చేటట్టుగా చేయండి ప్రభా. ఇంకా ధ్యానించబోయే అధ్యాయాలన్నిటి మనం ఆయుధపరచండి ఆయన. మా కుటుంబాలతో మా వ్యక్తిగత జీవితాలతో మీరు ఉండండి ప్రభా. నాడు వీటిని ప్రతి ఒక్కరితో మీరు ఉండండి. వీటికి నీరు కట్టి ఫలింపు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామం ద్వారానే బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆశీర్వాదం సాగిత్ర సంగమునకు ఈ వాక్యం ప్రకారం వింటూ ఆయన జ్ఞానంతో నింపబడి ఆయన ప్రత్యక్షతను ఎదురు చూస్తూ ఆయన వాక్యం పట్ల అశేషమైన ఆసక్తిని పెంపొందించుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప నిత్యము తోడేండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.